సంవత్సరం ఎందుకు ఈ పూజ చేస్తున్నామంటే ఏటకి వెళ్ళే వాళ్ళు 3 రోజులు 4 రోజులు గంగలో ఉంటున్నారు. తల్లి పిల్లని వదిలేసి 4 రోజులు 3 రోజులు గంగలో ఉంటున్నారు. అదొకటి. ఇప్పుడు గంగమ్మ తల్లే కదా మమ్మల్ని కాపాడుకోవాలా. ఇంకా మాకు ఐదు దిక్కు ఆ తల్లి తర్వాతే మేము. అలాగనే ఆ తల్లికి సంవత్సరం పూజ చేసుకుంటున్నాం. 4 గంటలకు వెళ్తున్నారు. మళ్ళీ ఎప్పటికి వస్తారు? నైట్ 9, 10 అయిపోతుంది. అలాంటప్పుడు ఆ గంగమ్మ తల్లి మమ్మల్ని కాపాడాలని మేము సంవత్సరం ఆ గంగమ్మ తల్లికి పూజ చేసుకుంటున్నాం. మా బిడ్డలు తల్లిలు పిల్లలందరూ నీ పాదాల దగ్గర బతుకుతున్నారు తల్లి, నువ్వే మమ్మల్ని చల్లగా కాపాడి మా బిడ్డలు తీసుకురావాలా, బావుసారి గింజలు వేసి అనే తల్లికి సంవత్సరం ఏడుకుంటున్నాము. అది అందుకే పసుపు కుంకాలతో తల్లికి పూజ చేసుకుంటున్నాము. ఎప్పుడెప్పుడు మధ్యన తల్లికి మళ్ళీ పూజ చేసుకుంటాం. కానీ ఇది మాత్రం ముఖ్యమైన రోజు చేస్తాం. మళ్ళీ ఎప్పుడైనా వారానికి ఒకసారి 2 రోజులకు ఒకసారి మేము పసుపు కుంకాలు వేసుకుంటాము. మా తల్లిని పిల్లని చల్లగా చూసి మా పుణ్య పురుషుల్ని మా బిడ్డలు చల్లగా నీ పాదాల దగ్గర తీసుకొని మా ఇంటికి పంపి అమ్మ అని 4 రోజులు 5 రోజులు అమ్మకి పాదాల దగ్గర ఉంచుతారు. మరి ఆ అమ్మకి మమ్మల్ని కాపాడాలా. ఇంకా మాకు ఎవరి దిక్కు? ఆ గంగమ్మే మాకు దిక్కు. అందుకే మేము పూజలు చేసుకుంటాం. ఏ రోజు అంటే నెక్స్ట్ మంగళవారమే చేస్తాము. అదైనా 2 రోజులకి 3 రోజులకి మామూలుగా చేసుకుంటాము. అంటే అందరూ చేసుకోము. మాకు చేయాలా అనుకుంటాడో తల్లి పసుపు కుంకుమ కొట్టుకొని చేసుకుంటాం. ఎవరు నచ్చితే అలా తల్లికి మంగళవారం పూజ చేసుకుంటాం. కానీ ముఖ్యంగా సంవత్సరానికి ఒకసారి 100 మంది ఆడవాళ్ళు వచ్చి చేస్తాము, జాతర చేస్తాము. ఎందుకంటే ఆ తల్లి పాదాల దగ్గర మేము బతుకుతున్నాం కనుక అది సంవత్సరానికి ఒకసారి 100 మంది ఆడవాళ్ళు చేస్తాము. కానీ వారానికి ఒకసారి ఎవరి మట్టుకు పూజ చేసుకుంటాం.